నా పేరు అన్నవేన భిక్షపతి. జఫరాడు గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయడానికి గౌరవనీయులు పెద్దలు కడియం శ్రీహరి గారు, కావ్య గారు వారి ఆశీస్సులతోటి నాకు అవకాశం ఇచ్చి జఫరాడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయమని చెప్పినందుకు మొదటగా వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉప సర్పంచులు, మా గ్రామ సర్పంచులు అందరికీ కూడా, మా కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు. గత 40 సంవత్సరాలుగా నేను కాంగ్రెస్ పార్టీలో ఎటు పోకుండా ఎన్ని కష్టనిష్టాలు వచ్చిన పార్టీని పట్టుకొని ఉన్నందుకు గౌరవనీయులు పెద్దలు కడియం శ్రీ గారు నాకు ఆశీర్వదించి నన్ను దీవించి, కావ్యక్క గారు, కడియం శ్రీ గారు నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను పంపిండ్రు. దానికి తోడుగా మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లన్న గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు అందరూ కూడా నాకు సంపూర్ణ మద్దతు. ఈరోజు మేమందరం కూడా కూర్చొని సమావేశం కావడం జరిగింది. నా గెలుపు కోసం మేమందరం కూడా కంకణబద్ధమై ప్రతి ఒక్కరు మేమే సర్పంచ్గా పనిచేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడంతో నాకు నిజంగా నా మనసు నిండా సంతోషం ఏర్పడ్డది. అందులో భాగంగా నేను గ్రామంలో గత 40 సంవత్సరాల నుంచి నాకు అనుకూలమైనటువంటి, నాకు తోసినటువంటి, గ్రామంలో ఉండబడేటువంటి చిన్న చిన్న సమస్యల కోసం పోరాటం చేసి, కాలేజీ అయితేంది, బీసీ కాలనీ అయితేంది, మా ముజరాజ్ కాలనీ అయితేంది, వీటన్నిటి కోసం బాగా ప్రయత్నాలు చేసి మేమందరం గ్రామ పక్షాన ఆడుకోవడానికి, బతుకమ్మ ఆడుకోవడానికి స్థలం లేకుంటే అందరం కూడా కష్టపడి అక్కడికి వెళ్ళి, అక్కడ ముస్లిం వాళ్ళ స్థలం ఉంటే ఆ స్థలాన్ని వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకొని ఆ స్థలాన్ని సేకరించి మహిళలు ఆడుకోవడానికి కూడా స్థల సేకరణ చేయడం జరిగింది. అందులో ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరి సహకారంతో దాన్ని ఇంకా మంచి ఆట స్థలంగా సుందరంగా తీర్చిదిద్దడానికి కావ్యక్క గారిని మొన్ననే నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలా మీరు అది పూర్తి చేసిన తర్వాత నేను ఆ సీసీ రోడ్డుకు మంజూరు ఇస్తా అని చెప్పడం జరిగింది. అదే కాకుండా మన గ్రామంలో గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో మూలన పడి ఉన్నటువంటి గ్రామము. ఈ గ్రామంలో ఇల్లు లేక ఎప్పుడైనా డబుల్ బెడ్రూమ్ అనుకుంటే పోయిన ఎవ్వరికి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఎమ్మెల్యే గారు 50 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ఒడ్డేగూడెం జఫర్ గారు కలిసి 50 ఇవ్వడం జరిగింది. ఆ 50 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమందికి రాలేదు. ఆ కొంతమంది కూడా మా నాయకులందరి అండదండలతోటి గెలిచిన వెంటనే కడియం కావ్య గాళ్ళ అండదండలతోటి తప్పకుండా గ్రామంలో ఇల్లు లేదు అని, ఇల్లు వద్దు అనే మాట చెప్పే వరకు వాళ్ళందరికీ ఇల్లు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటా. అదే కాకుండా మెయిన్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ లేదు, అది 4 లైన్ రోడ్డు వేయడానికి సార్ కూడా మంజూరు చేయడం జరిగింది. మొన్న మేము వెళ్ళే సందర్భం కూడా సార్ చెప్పిండు, అది 4 లైన్ రోడ్డు వేయాలి, సెంట్రల్ లైన్ పెట్టాలన్నాడు. అది ఆ పని కూడా పూర్తి చేయించడానికి నేను నిజంగా కూడా ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, మేమందరం నాయకులం అందరం వెంటబడి ఆ పని పూర్తి అయ్యే వరకు మేము కంకణబద్ధం అవుతాం. కాబట్టి కార్యకర్తలందరూ ఇంకా ఏమన్నా చిన్న చిన్న రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, గ్రామంలో ఏ సమస్య ఉన్నా హాస్పిటల్లో అందరూ కూడా వైద్యులు సకాలంలో ఉండడం లేదు, అక్కడ సిబ్బంది కూడా పూర్తి లేరు. ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి కూడా ఇక్కడ నిరుపయోగంగా ఉంటుందనే వాదన వినిపించిండు. అది కూడా సార్ దృష్టికి తీసుకుపోయి మొన్ననే తీసుకుపోయినాం. అక్కడ సెంటర్ ఓపెన్ చేసిన సందర్భంగా సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అది కూడా పూర్తి చేయడానికి నేను నిజంగా మీ అందరి సహకారంతో గెలిపిస్తే గ్రామాన్ని ఒక మార్పు చేయాలనుకున్నాను. అదేవిధంగా కడియం శ్రీహరి గారు మా గ్రామానికి, మా మండల హెడ్‌క్వార్టర్లో ఒక కాలేజీ మంజూరు చేస్తే ఆ కాలేజీ నిర్మాణం చేయడానికి స్థలం లేక బాగా నానా తంటాలు పడి ఎన్నో చోట్ల తిరిగినా కూడా అటువంటి స్థలం దొరకకపోతే చివరికి బాలాజీ ప్రసాద్ అనే వ్యక్తి దగ్గర నుంచి మా అన్న బజూరు కృష్ణమూర్తి పద్మ గారు ఆ స్థలం కొనియడం జరిగింది. అందులో ఇప్పుడు కాలేజీ కూడా నిర్మాణం అయింది. ఆయన కూడా మధ్యాహ్న భోజనాలు కూడా పెట్టి అక్కడ కాలేజీ బాగోగులు కూడా చూసుకుంటారు. దానికి కూడా కాంపౌండ్ వాళ్ళు లేదని మా ప్రిన్సిపాల్ కూడా ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అది కూడా పని పూర్తి చేస్తా. అదే కాకుండా మన కోఆపరేటివ్ బ్యాంకు నుండి సారు ఒక 80 లక్షలు పెట్టి ఒడ్డేగూడెం బజార్ వరకు 80 లక్షలతోటి సీసీ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. ఆ రోడ్డు వల్ల హిమ్మత్దార్, జఫర్గడ్డ ముస్లింలు కూడా ఈదుగా పోవడానికి, రైతులు బండ మీదకి ధాన్యానికి సకాలంలో మంచిగా పోవడానికి అందరికీ ఉపయోగపడుతుంది. ఇంకా కొన్ని సీసీ రోడ్లు గ్రామంలో చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇప్పుడు పద్మశాలి కాలంలో అటు నుంచి మన దర్గా
అక్కడ నుండి పట్టపురంలో వాడది అది మొత్తం చాలా శిథిలమైంది. మా ముదిరాజు కాలనీ శిథిలమైంది. ఇంకా కొన్ని చోట్ల అక్కడక్కడ కుమరంలో వాళ్ళ సందులో రోడ్ లేదు. పట్టువారి ఇంటి దగ్గర చిన్న చిన్న రోడ్లు మేము తిరుగుతుంటే చెప్పిన సమస్యలన్నింటినీ నేను వెంటనే బుక్లో రాసుకోవడం జరుగుతుంది. ఎంత సాధ్యమైనంత వరకు అంత త్వరితగతిన నాకు ఈ అవకాశం ఇచ్చి గెలిపిస్తే మీ అందరు కూడా ధన్యవాదాలు చేస్తున్నా. నేను తప్పకుండా ఈ ఊరి సమస్యలన్నింటినీ కూడా తప్పకుండా సమస్యలు పరిష్కారం చేస్తా. అదే కాకుండా జఫర్ఘాట్ గుట్టకు కొంతవరకే పని అయింది, మిగతా పని ఎందుకు ఆగింది ఏందనేది ఎమ్మెల్యే గారు మమ్మల్ని కూడా అడగడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ ఫోన్ చేయడం జరిగింది. నిధులు లేక కొంచెం పైకి పోతే కొంచెం దానికి ఎక్కువ ఎక్స్పెండిచర్ అవుతుంది కాబట్టి ఇంకా కొంత డబ్బులు మంజూరు చేస్తే అడిషనల్గా మంజూరు చేస్తామని ఆ కాంట్రాక్టర్ మా ముందే మాట్లాడడం జరిగింది. అది కూడా జఫర్ఘాట్ గుట్ట మీదకి ఆయన పాలకొండ వరకు పోతే ఆ గుట్ట మీదకి బాగా అదవుతుంది. ఊళ్ళో ఉన్నటువంటి చిన్న చిన్న దుకాణాలు మామూలు వాళ్ళు ఆటో వాళ్ళు అందరూ కూడా జీవనోపాధి ఏర్పడుతుంది. దానికి కూడా ఖచ్చితంగా సార్ను వెంటబడి చేస్తాం. మినీ రిజర్వాయర్గా జఫర్ఘాట్ చెరువును చేస్తామని చాలా రోజుల నుంచి సారు మాట చేస్తుండు. ఆ పనిని కూడా తప్పకుండా మినీ రిజర్వాయర్ చేయడానికి మొన్న పోయిన యాసింగే చేద్దామని చెప్పడం జరిగింది. కానీ లేటుగా నీళ్ళు వచ్చి యాసింగ్ క్రాప్కు నీళ్ళు ఉన్నాయి, ఈ పంటలు పండుగ చేద్దాం సార్ అని చెప్పడం వల్ల ఆగిపోయింది. దాన్ని కూడా పని పూర్తి చేద్దాం. ఈ రోడ్లన్నీ జఫర్ఘాట్ హిమ్మత్నాలు ఇవన్నీ మంజూరైన రోడ్లన్నీ కూడా తక్షణమే సార్ చెప్పిండు. వాటికి ఏంటంటే ఏ ఉట్టి మాటలు చెప్పకుండా దాని శాంక్షన్లతో సహా మీ అందరు కూడా ఎప్పుడో అప్పటికప్పుడు చెప్తా ఉన్నాడు. మా గ్రామంలో ఉండబడే సమస్యల కోసం ప్రతి సమస్య కోసం నిరంతరం నా ఇంటి సమస్యగా భావించిన ఆ ఊరిని డెవలప్ చేసే దాంట్లో ముందుంటా అని చెప్పి మీ అందరి ముందు నేను ధన్యవాదాలు చేసుకుంటూ మా కార్యకర్తలు అందరూ కూడా నాకు అండదండగా ఉన్నారు. తప్పకుండా నా గెలుపు కోసం ప్రతి ఒక్కరిని నేనే సర్పంచ్గా పనిచేస్తామని చెప్పిండు. నేను గెలవడం అధిక మెజార్టీతో తప్పకుండా గెలుస్తా అని చెప్పి అది తీసుకుపోయి మేమందరం కూడా కడియం శ్రీహరి గారికి కానుకగా ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా. మా వార్డు మెంబర్లు అందరూ కూడా కంకణబద్దులో ఏ వార్డులో ఆ వార్డు నా కోసం ఎంతైతే చెప్పుకుంటాం సర్పంచ్ కోసం అంతా చెప్పి నాకెన్ని ఓట్లు వస్తాయో సర్పంచ్గా అన్ని ఓట్లు తెప్పిస్తామని చెప్పి ఇలా రామాలయం దగ్గర మనస్ఫూర్తిగా చెప్పడం నాకు ఇంకా సంతోషకరం అనిపించింది. ఈ విధంగానే కలిసికట్టుగా పనిచేసి ఈ గ్రామాన్ని మేమందరం కూడా అభివృద్ధి పథంలో నడిపించడానికి ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మా గుర్తు కాంగ్రెస్ అస్సాం గుర్తు కాదు, స్థానిక సంస్థలలో వచ్చిన గుర్తు కత్తెర గుర్తు మీద అందరూ అమూల్యమైన ఓటేసి గెలిపించాలని చెప్పి కూడా ప్రజలందరినీ గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాం. కత్తెర గుర్తు 2వ నంబరు. ఆ 2వ నంబర్ పై ఉన్న కత్తెర గుర్తు మీద ఓటేసి గ్రామ ప్రజలందరూ కూడా మీ అమూల్యమైన ఓటును వేసి మంచి వ్యక్తిగా మీకు సకాలంలో అందుబాటులో ఉండి అన్ని సమస్యల్లో ఉండి మీకు అందుబాటులో అన్ని సమస్యలు పరిష్కారం చేసడానికి ముందున్నటువంటి వ్యక్తికి ఓటేసి గెలిపించాలని చెప్పి గ్రామ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు మేము గత 20 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ మండలంలో కాంగ్రెస్ పార్టీ సిపిఎం అలవెన్స్లో ఉంటూ మేమే వాళ్ళుగా కలిసి అన్ని విషయాలలో అభివృద్ధి పథంలో వాళ్ళు ఏం చేయాలి, మనం ఏం చేద్దాం, ఎట్లా పోతే ముందుకు వస్తుందని చెప్పి ఆలోచనతో సిపిఎం పార్టీ కూడా మాకు అనుబంధంగా ఉంది. అందరం కలిసిమెలిసి పనిచేస్తున్నాం. మొన్న ఎమ్మెల్యే గారు వాళ్ళు కూడా మా వాళ్ళు కూడా కొన్ని ఇల్లు కావాలంటే ఇల్లు ఇవ్వడం జరిగింది. మేము కూడా మా ప్యానల్లో సిపిఎం పార్టీకి ఒక వార్డు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. వాళ్ళు కూడా మాతో పార్టీ పోటీలో ఉన్నారు. నాయకులందరూ కూడా సిపిఎం పార్టీ నాయకులందరూ కూడా మాకు అండగా ఉంది. కలిసిమెలిసి పనిచేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.